హాయ్, నమస్తే. నా వీడియో కానీ మొదటగా చూస్తున్నట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి ఏపీలో రేషన్ కార్డులు పెట్టుకుంటున్నప్పుడు రేషన్ కార్డు వెనక మ్యాటర్ రాశారు, ఫ్యామిలీకి కార్డు అని. అయితే మా కాడ బ్యాచిలర్స్ పిల్లలు ఉన్నారు. ఆ బ్యాచిలర్స్ పిల్లలు ఉంటే రేషన్ కార్డు ఉంటే మంచిగా ఉండిద్ది కదా, మాకు కూడా రేషన్ వస్తాయి. వాళ్ళు ఎవరంటే ఓం శాంతి అనే దాంట్లో పొందుకున్నారు. మనం యేసు ప్రభువుని ఎలా నమ్ముకుంటాం, వాళ్ళు ఓం శాంతిని నమ్ముకున్న వాళ్ళు. వాళ్ళకి బాబా అయితే మనీ ఇవ్వడు, ఆడవాళ్ళని అయితే లోపల పెట్టి పోషిస్తాడు కానీ పురుషులను పోషించడం. వాళ్ళు మా కాడ కిరాయికుంటున్నారు, రోజు బాబా సేవ చేసి వస్తారు. వాళ్ళు ఏమన్నారంటే కార్డు మేము కూడా పెట్టుకుంటాము అన్నారు. అనగానే సరేనని మేము వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా పేర్లు ఇచ్చి ఫిలప్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు లాగా ఫిలప్ చేసి ఇచ్చొచ్చారు. ఇయ్యంగానే తీసుకున్నారు, సంతకాలు పెట్టుకున్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళకి నోటిఫికేషన్ రాలేదు. మాకు వచ్చింది, రండి కార్డు తీసుకోండి అని. ఇక తయారైపోయింది. మేము ముగ్గురు పిల్లలు భార్యాభర్తలం అని పేర్లు రాసి ఇదే చీర మీద నేను ఫోటో దిగా. అప్పుడు చీర ఇది, ఇప్పుడుదేం కాదు. అయితే ఇక నాకు ఈ చీర కట్టుకుంటే గుర్తొస్తుంది, అందుకే చెబుతున్నా. ఇది అప్పుడు 150 రూపాయలు ఈ చీర. కట్టుడికి వేసా, ఇప్పుడు దాపెట్టుకున్నా, ఇన్ని రోజులు కట్టుడికి వేస్తున్నా. అయితే ఇంకా కార్డు రాలే. నా హస్బెండ్ కాడకు వచ్చి ఆ పిల్లోడు వచ్చి కార్డు అడిగాడు. కార్డు అడిగేతలకి అంకులు మీకు కార్డు వచ్చింది, మాకు కార్డు రాలేదేంది అని అన్నాడు. అనగానే అరే రాలేదా, ఎందుకు రాలేదు అని ఏమని రాసావంటే నేను ఒక్కడి పేరే రాసి కార్డు ఇచ్చాను, మరి మా త్రినాథ్ భయ్యని కూడా రాశాను దాంట్లో అన్నాడు. మీరెవరికి వాళ్ళే ఇద్దరు అని రాసుకుంటే కార్డులు రావు, బెగ్గరకు కూడా కార్డు అని పెడతాడు, కానీ బెగ్గరకు కూడా ఫ్యామిలీ ఉండాలి. బెగ్గరకైనా సరే కార్డు ఇవ్వాలి అంటే ఫ్యామిలీ ఉంటేనే కార్డు ఇస్తాడు అని అంకులు చెప్పగలనే. ఒకటే నవ్వు నేనైతే. అరే ఇదేంది అంటే బెగ్గరగా తిరిగేవాడికి కూడా కార్డు ఇవ్వడు, గవర్నమెంటే ఇవ్వట్లేదు చూడు. అట్టాగే సమాజంలో ఒంటరిగా ఉండవాడికి వాల్యూ ఉండదు, ఎప్పుడూ ఉండొద్దు. స్త్రీ అయినా పురుషుడు అయినా సరే ఫ్యామిలీ ఉండాలి. గవర్నమెంటే కార్డు బెగ్గరకైనా సరే అంటే వాడు అడుక్కునేవాడైనా సరే వాడికి ఫ్యామిలీ ఉంటే వాడికి కూడా కార్డు ఇస్తారు, కానీ ఒక్కడే ఉంటే కార్డు ఇవ్వరంట చూడు. అట్లాంటిది మనమే సొంత ఇల్లు, ఒక గుడిసైనా పర్వాలే ఉండాల. అంతేగాని కిరాయి ఇంట్లో ఎంత పెద్ద భవనంలో ఉండా అది కిరాయి ఇల్లే అంటారు, అవునా కాదా? అందుకే డబ్బుని ఆదా చేయండి, పొదుపు చేయండి. ఆకలేసినంత త్వరగా అప్పులు కూడా తీరవు, అవునా కాదా? అలాగనే డబ్బుని పొదుపు చేసి సొంత ఇంటి గృహాన్ని తీసుకోండి, ఆ కళని నెరవేర్చుకోండి. కిరాయిలు కొంటున్నాములే, ఇంత మంచి ఇల్లులే, ఏ ఏడైతే కిరాయిలు కొంటే కూడా బాగుంటాయి అని అనుకోవద్దు. సొంత ఇంటి యాల్వి కిరాయి ఇంటికి ఉండదు, ఎప్పటికీ రాదు కూడా అది. ఎందుకంటే అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. ఎంతోమంది అంటారు మేము కిరాయి ఇంట్లోనే ఉంటున్నాం అంటారు, కానీ ఆ కిరాయి ఇంట్లో అనుక్షణం ఓనర్ వచ్చి ఇది బాగలేదు అది బాగలేదు అని అంటాడని అనుక్షణం భయపడుతూనే ఉండాలి. అదే మన సొంత ఇల్లు అనుకో, మన పక్కనే ఉమ్మూసినా మనల్ని అడిగేవాడు ఉండడం. మన శుభ్రం కోసం మనం సింకు దాకా ఇల్లు ఊసుకోవాలి, అంతేగాని అదే కిరాయి ఇల్లు అనుకో, నువ్వు ఉయ్యి 2వ రోజే నిన్ను ఖాళీ చేపిస్తాడు. అందుకే ఎవరికైనా సరే నీ జోలి అడుక్కునేవాడికైనా సొంత జోలి కావాలి అనేది. అందుకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే నా వీడియో చూస్తుంటే ఎవరు హట్ అవ్వద్దు. నేను చెప్పేవన్నీ మంచి మాటలే, మంచి పలుకులే. మీరు అది గ్రహించి తోచ తప్పకుండా
బ్రతకండి, సజీవనం సాగించండి. ఎందుకంటే మనం ప్రజల్లో ఉంటున్నాము, నవ్వుతూ ఉండాలి. అంతేగాని మనకంటూ మనకు ఒక ప్రత్యేకత ఉండాలి. అదే నేను కోరుకున్నా, నేను పొందుకున్నా, మీరు కూడా పొందుకోండి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి అనుకున్న దేవుడు నాకు నెరవేర్చాడు. అది మీరు కూడా నెరవేర్చుకోవాలని నా ఆశ, ఆకాంక్ష. ఓకేనా? లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.